సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఈ పిక్చర్ మనకి 3/4ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకు ఇక్కడ ఉన్న సబ్ట్రాక్షన్ ఏంటంటే 3/4 మైనస్ 1/4. అంటే 3/4 నుంచి 1/4 అనేది మనం మైనస్ చేయాలన్నమాట. అంటే 3 పార్ట్స్ మైనస్ 1 పార్ట్ అనేది మనం చేయాలి. ఇక్కడ చూడండి 3 పార్ట్స్ నుంచి 1 పార్ట్ అనేది మనం మైనస్ చేద్దాం. సో 1 పార్ట్ మైనస్ చేస్తే ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఇక్కడ? 2 పార్ట్స్. ఓకే, ఈ 2 పార్ట్స్ అనేవి ఇందులో షేడ్ చేసేస్తాం అనమాట. ఓకే, ఈ పిక్చర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి? 2/4. అంటే 4 పార్ట్స్కి మనం 2 పార్ట్స్ అనేది షేడ్ చేసాము. ఇది 2/4ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 3/4 మైనస్ 1/4 చేస్తే మనకి 2/4 అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇది చూడండి. ఈ పిక్చర్ అనేది 3/3ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 3 పార్ట్స్కి 3 పార్ట్స్ కూడా మనం షేడ్ చేసేసాం. ఇక్కడ మొత్తం షేడ్ చేసేసాం. ఓకే, ఈ పిక్చర్ని మనం 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసాము. సో అది డినామినేటర్లో రాసాము. మొత్తం అన్ని పార్ట్స్ కూడా షేడ్ చేసేసాం. 3 పార్ట్స్ కూడా షేడ్ చేసాం. 3 పార్ట్స్ తీసుకున్నాం, అది న్యూమరేటర్లో రాసాం. ఓకే, మనం ఇక్కడ చేయాల్సిన సబ్ట్రాక్షన్ ఏంటంటే 3/3 మైనస్ 2/3. ఈ 3/3 నుంచి అంటే మొత్తం నుంచి మనం 2/3 అనేది మైనస్ చేయాలి. అంటే 2 పార్ట్స్ అనేవి అంటే 3 పార్ట్స్ నుంచి 2 పార్ట్స్ మైనస్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ 2 పార్ట్స్ మైనస్ చేస్తే ఇంకా మిగిలేది 1 పార్ట్, ఓన్లీ 1 పార్ట్ అనేది మిగులుతుంది. అది ఇక్కడ షేడ్ చేసాం. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? 1/3. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. 8/10 మైనస్ 7/10. సో డినామినేటర్ వచ్చి సేమ్ ఉంది, కామన్ డినామినేటర్ వచ్చి 10. సో డినామినేటర్లో మనం 10 రాసుకోవాలి. తర్వాత న్యూమరేటర్స్ వచ్చి మనం మైనస్ చేయాలన్నమాట. 8 మైనస్ 7 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1. సో 1 డినామినేటర్ అనేది రాసుకోవాలి, 1/10. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ అనేది మనం ఇలా సబ్ట్రాక్షన్ అనేది చేయవచ్చు. అంటే డినామినేటర్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, డినామినేటర్ అలానే రాసుకోవాలి. న్యూమరేటర్ మాత్రం మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 8 మైనస్ 7 ఈజ్ 1. సో 1/10. నెక్స్ట్ షేడ్ అండ్ రైట్ ద ఫ్రాక్షన్ ఇన్ బాక్సెస్ గివెన్ బిలో. సో ఇక్కడ మనం చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చారు. ఈ బాక్స్లో మనం ఈ పిక్చర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ ఫ్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది చెప్పాలి. సో ఇది ఎన్ని పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు? 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో డినామినేటర్లో 4 రాయండి. తర్వాత ఎన్ని పార్ట్స్ అనేవి తీసుకున్నారు చూడండి, 1 2 3 పార్ట్స్ అనేవి తీసుకున్నారు. కాబట్టి న్యూమరేటర్లో 3 రాయండి. ఓకే, అంటే ఈ పిక్చర్ మనకి 3/4ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఈ పిక్చర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 3/4. ఓకే, ఇది ఈ షేడ్ చేసిన పార్ట్స్ గమనించినట్టయితే 3 పార్ట్స్ అనేవి షేడ్ చేశారు అసలు. సో ఇది 3/4ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ క్రాస్ మార్క్ ఉంది కదా, ఈ క్రాస్ మార్క్ చూసినట్టయితే అంటే 1 పార్ట్ మైనస్ చేయాలన్నట్టు. సో అంటే -1 బై ఎన్ని ఈక్వల్ పార్ట్స్? ఇది 1 2 3 4 కదా, డినామినేటర్లో 4 రాయాలి. సో 3 మైనస్ 1 అనమాట. సో 2. ఇక్కడ ఇంకా ఎన్ని పార్ట్స్ మిగిలాయి? 1 పార్ట్ అనేది మైనస్ చేస్తే, 1 పార్ట్ రిమూవ్ చేస్తే ఇంకా ఎన్ని పార్ట్స్ మిగిలాయి? ఇక్కడ 2 పార్ట్స్ మిగిలాయి. ఆ 2 పార్ట్స్ ఇక్కడ షేడ్ చేసేసుకోండి ఇలా. ఓకే, సో ఈ పిక్చర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ ఫ్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 2/4. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్వశ్చన్ చూస్తే టోటల్గా ఎన్ని పార్ట్స్ చేశారు? ఇక్కడ 1 2 3 4 5 6 ఈక్వల్ పార్ట్స్ చేశారు. సో అది డినామినేటర్లో రాయండి. ఎన్ని పార్ట్స్ తీసుకున్నారు? 1 2 3 4 పార్ట్స్ తీసుకున్నారు, అది న్యూమరేటర్లో రాయండి. ఇప్పుడు మనం చేయాల్సిన సబ్ట్రాక్షన్ వచ్చి చూడండి, ఈ షేడ్ చేసినది చూస్తే మీకు ఎంత రాయొచ్చు ఫ్రాక్షన్? అది 4/6 రాయొచ్చు. మైనస్ ఎన్ని పార్ట్స్ అనేవి మైనస్ చేయాలి మనం? 2 పార్ట్స్, అంటే 2/6 మైనస్ చేయాలి. 4/6 మైనస్ 2/6. సో ఇంకా ఎన్ని మిగులుతాయి మనకి? ఆ 2 పార్ట్స్ మైనస్ చేస్తే 2 పార్ట్స్ మిగులుతాయి. సో ఇక్కడ మనం 2 పార్ట్స్ అనేవి షేడ్ చేసుకోవాలి. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి మనం?
2/6. So 4/6 minus 2/6 is 2/6. Next, find the difference ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పిక్చర్స్ ఇవ్వలేదు, డైరెక్ట్ క్వశ్చన్స్. చూడండి, 9/11 మైనస్ 2/11. సో 9/11 మైనస్ 2/11 అన్నప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది, లైక్ ఫ్రాక్షన్స్ ఇవి. కామన్ డినామినేటర్లో కామన్ డినామినేటర్ ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత న్యూమరేటర్స్ వచ్చి మైనస్ చేయాలి, అంటే 9 మైనస్ 2. ఓకే, 9 మైనస్ 2 అంటే 7/11. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే కామన్ డినామినేటర్ వచ్చి 9, న్యూమరేటర్స్ మైనస్ చేయాలి, అంటే 8 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/9. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కామన్ డినామినేటర్ వచ్చి 20, న్యూమరేటర్స్ మైనస్ చేస్తే 9 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/20. ఓకే, ఇంకో క్వశ్చన్, ఇక్కడ కామన్ డినామినేటర్ 30, న్యూమరేటర్స్ వచ్చి 13 ఒకటి 10 ఒకటి. సో 13 మైనస్ 10 చేయండి. 13 మైనస్ 10 చేస్తే 3/10.